హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పావని యూనివర్స్. ఈ రోజు భోగి పండుగ సందర్భంగా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భోగి మంటలు వేశారండోయ్. సంక్రాంతి రోజు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముగ్గులు పెడుతున్నారు, చాలా బాగున్నాయి చూడడానికి. సో వాటన్నిటిని ఒకసారి అయితే అలా వీడియో తీసుకుంటూ వస్తున్నాను. కొంతమంది గొబ్బెమ్మలు అవి పెట్టారు, కొంతమంది ఫ్లవర్స్ పెట్టారు. ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులతో రకరకాల రంగులతో కళకళలాడిపోతున్నాయి. అంతే చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. కొంతమంది గొబ్బెమ్మలు పెట్టారు, కొంతమంది ఫ్లవర్స్ పెట్టారు, కొంతమంది అయితే కోడి షేప్ గీశారు, కొంతమంది చెరుకు గడలు ఇంకా పాలు పొంగిచ్చడం అలాంటివి వేశారు. చాలా బాగున్నాయి. ఇంకా అందరు ముగ్గులు అలా ఒకసారి చూసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదన్నమాట. సో మార్నింగ్ టైం కదా, ఆకలి అయితే బాగా వేస్తుంది. సో బ్రెడ్ పీసెస్ ఉంటే కాస్త గీలో వేయించి ఇస్తున్నా మా పాపకి బాబుకి. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ వేసాను కానీ ఎందుకో కుదరలేదు. ఇంకా టైం కూడా అప్పటికే 11 అవుతుంది. సో ఇంకా అలా అలా వేసి ఇచ్చాను అనమాట. చూడ్డానికి షేప్ అవుట్ అయిపోయింది కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక ఫైనల్గా బ్రెడ్తో అయితే ఆకలి తీర్చుకున్నాను. మా ఇంట్లో జామ చెట్టు ఉంటుంది. జామ చెట్టుకి జామకాయలు అయితే చాలా ఉన్నాయి. సో ఇంకా జామకాయల కోసమని పద్దాక ఏదో ఒక పక్షులు అయితే వస్తూనే ఉంటాయి. ఇక్కడ మా ఇంట్లో గూడు పెట్టుకున్న పక్షి ఒకటి ఉంటుంది, బుల్బుల్ పిట్ట. 2 పక్షులు అనమాట, దానికి పిల్లలు కూడా చేశాయి. ఇంకా ఆ పక్షులే రోజు జామ చెట్టు మీద ఇంకా జామకాయలు తింటూ ఉంటాయి అనమాట. ఇవే కాదు, రామచిలుకలు కూడా వస్తాయి. పెద్ద ముక్కుతో ఈ పక్షి జామకాయని భలే తింటుంది. ఒకవైపు నేను వీడియో తీస్తుంటే నా వైపు కూడా ఒకసారి అలా చూస్తుంది అనమాట. ఇంకా ఆకలి తీరిపోయిన తర్వాత ఆకాశంలోకి ఎగిరిపోయిందనమాట. 2 ఇళ్ల మధ్యలో చందమామ చూడ్డానికి ఎంత పీస్ఫుల్గా ఉందో. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాస్త కాలక్షేపంగా అలా ముచ్చట్లాడుకుంటూ ఉన్నారు. నా హస్బెండ్ తన కార్లో కొత్త డిస్ప్లే పెట్టించారు. సో అదైతే మా బాబుకి చూపిస్తున్నారు. మా బాబుకి ఈ మధ్య ఫీవర్ రెగ్యులర్గా వస్తుంది, కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఉందన్నమాట. సిరప్స్ వేసినా తగ్గకపోవడంతో హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఈ వీక్లో 2nd టైం హాస్పిటల్కి వెళ్ళడం. ఇంకా బాబుని హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఆంటీ బండి పెట్టి జొన్న రొట్టెలు చేసి అమ్ముతున్నారనమాట. ఇంకా అవి తీసుకున్నాము. ఇంకా బాబుని హాస్పిటల్లో చూపించుకొని వచ్చేటప్పుడు కొన్ని అవసరమైన వస్తువులు ఉన్నాయి, కొనాల్సి ఉంది. సో ఇంకా మోర్లో ఆగాము. పిల్లలకి చాక్లెట్స్ అస్సలు కొనివ్వకూడదు అనమాట. ఈ చాక్లెట్స్ తినడం వలన పిల్లల త్రోట్ అయితే ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా అవసరమైన వస్తువుల కోసం అయితే మార్కెట్కి వెళ్ళాం కదా, అక్కడైతే బోల్డ్ అని చాక్లెట్స్ ఉన్నాయి. పాప మా వాడైతే తీసుకుందామని ఆశపడ్డాడు కానీ వాడికి ఆల్రెడీ త్రోట్ ఇన్ఫెక్ట్ అయి ఉంది. సో అసలు ఒక్క చాక్లెట్ కూడా ఇప్పించలేదు. ఆల్రెడీ బాబుకి అయితే ఫీవర్ ఉంది. సో బ్రెడ్ ఒకటి తీసుకున్నాము, అవసరమైన వస్తువుల మేరకు తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఫైనల్గా ఇంతే ఈ వ్లాగ్. నా హెల్త్ బాగుండక వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇంతేనండి ఈ వ్లాగ్. బాయ్ అందరికీ.